అన్నిటికంటే ముందు ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఆహా, ఏంట్రా సంతోషం, బొనాలకు వచ్చేసాం, ఎంత ఆనందంగా ఉందో. అవును పట్లు, చూడు బొనాలు ఎంత రంగులమయంగా ఉన్నాయో. అందరూ పండగని సంతోషంగా జరుపుకుంటున్నారు. సో చూసారు కదా, ఇలాంటి ట్రెండింగ్ మోటు పత్లు ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మోటు పత్లు ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తా, అది కూడా మీ మొబైల్లో. సో మనం మన స్క్రీన్ మీదకి వచ్చేసాం. స్క్రీన్ మీదకి వచ్చేసాక ప్లే స్టోర్ అయినా యాప్ స్టోర్ అయినా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఐఫోన్ ఉన్న వాళ్ళు యాప్ స్టోర్, ప్లే స్టోర్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్ ఓపెన్ చేసి యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ ని సెర్చ్ చేయాలి. ఈ యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనము లాగిన్ కావాలి, ఏదో ఒక మెయిల్ తోటి లాగిన్ కావాలి. నా దగ్గర ఒకటి యూఎస్ఏ ఛానల్ మెయిల్ ఉంటే దాంతో లాగిన్ అయిపోయా. ఇక్కడ మనం చూస్తే జనరేట్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మోటు పత్లు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా క్రోమ్ నుంచి. అది ఆ ఇమేజ్ ఇచ్చాక మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎలా అయితే టైప్ చేస్తున్నానో అలా టైప్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏమైనా డైలాగ్ కావాలంటే ఆ డైలాగ్ ని గిట్ట మీరు టైప్ చేసి ఇవ్వచ్చు. అంటే మోటు పత్లు ఏం డైలాగ్ చెప్పాలో అలాంటి డైలాగ్స్, అంటే వెల్కమ్ టు సికింద్రాబాద్ బోనాల జాతర ఎక్సెట్రా ఎక్సెట్రా అలా ఏమైనా ఇవ్వచ్చు. నేనైతే నార్మల్ ఈ క్రియేట్ వీడియో అని చెప్పి ఇస్తున్నా. నేను లాస్ట్ లో చెప్తా ఏమి ఇచ్చిన ప్రాంప్ట్ అనేది మొత్తంగా. సో మనం టైపింగ్ ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నాం, మీరు చూడండి. ఒకవేళ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలని. ఒక్క సెకండ్ మీరు చూసినట్లయితే నేను ఏమి ఇచ్చానంటే క్రియేట్ అ వీడియో ఆఫ్ మోటు పత్లు డాన్సింగ్ ఇన్ సికింద్రాబాద్ బోనాలు జాతర బై సేయింగ్ జాయ్ఫుల్ వర్డ్స్ ఇన్ తెలుగు 10 to 15 సెకండ్స్ షార్ట్ వీడియో అని చెప్పి ఇచ్చేసా. ఇక్కడ ఇచ్చాక మనం జనరేట్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కొంచెం టైం పడుతుంది. చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం వస్తుంది, అంటే వీడియో జనరేట్ కాదు అంటే ఊకే ఎర్రర్ ఏదైనా వస్తుంది. ఒకసారి చూద్దాం నాకు అలా వస్తుందా రావట్లేదా అనేసి. ఓకే, మనకంటే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. ట్రై అగైన్ అని కొట్టి చూద్దాం. ఓకే, స్టే హియర్ అని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఒక చాలా మందికి ఏంటంటే ట్రై అగైన్ కొట్టినాక ఇట మళ్ళీ రాదు. దానికి ఒక సొల్యూషన్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చేసి పెట్టా. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్ అనేది పేస్ట్ చేసి పెడతా. అక్కడికి వెళ్ళి మీరు ఒకవేళ మీకు జనరేట్ కాకపోతే ఆ వీడియో చూడండి, దాంట్లో సొల్యూషన్ చెప్తా, ఎర్రర్ అనే సొల్యూషన్ చెప్తా దాంట్లో. సో మన వీడియో అనేది జనరేట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇంకోటి దీంట్లో ఏంటంటే మనము ఎలా అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ కట్ లోకి వేరే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దీంట్లోకి వేసుకునే అవసరం లేదు. దీంట్లోనే మనకి అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్స్ గిటా ఉన్నాయి. సో మన వీడియో జనరేట్ అయ్యాక నేను గిటా చూపిస్తా దాన్ని ఎలా చేయాలను. ఆహా, ఏంట్రా సంతోషం, బొనాలకు వచ్చేసాం, ఎంత ఆనందంగా ఉందో. అవును పట్లు, చూడు బొనాలు ఎంత రంగులమయంగా ఉన్నాయో. అందరూ పండగని సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆహా, ఏంట్రా సో కింద యూజ్ వీడియో అని క్లిక్ చేసామంటే మనకి ఇలా ఈ టేబుల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం బ్రైట్నెస్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి, ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రైట్నెస్ పెంచి చూపిస్తున్నా కదా. అండ్ ఏంటంటే ఈ వీడియో అనేది మనకి 4K రెజల్యూషన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అది గిట్ట నేను చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి మళ్ళా మనం క్యాప్ కట్ లోకి లేకపోతే విఎన్ లోకి వేసుకొని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ని మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే అడ్జస్ట్మెంట్స్ ఇస్తున్నా కొన్ని. మొత్తం ఎడిట్ అయ్యాక నేను మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తా. సో ఒకసారి చూడండి ఇక్కడ మీరు, అంటే షార్ప్నెస్ అవన్నీ ఇస్తున్నా. ఆహా, ఏంట్రా సంతోషం, బొనాలకు వచ్చేసాం, ఎంత ఆనందంగా ఉందో. అవును పట్లు, చూడు బొనాలు ఎంత రంగులమయంగా ఉన్నాయో. అందరూ పండగని సంతోషంగా జరుపుకుంటున్నారు. మీరు టాప్ రైట్ సైడ్ లో చూసినట్టయితే ఆరో మార్క్ మీద క్లిక్ చేశాక మనకి ఎంత ఎఫ్పిఎస్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు, మనకి ఏ రెజల్యూషన్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. నేను 4K రెజల్యూషన్ సెట్ చేసా. ఒకసారి ఇది ఎక్స్పోర్ట్ అయ్యాక నేను మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. సో గ్యాలరీ ఓపెన్ చేద్దాం. ఏంట్రా సంతోషం, బొనాలకు వచ్చేసాం, ఎంత ఆనందంగా ఉందో. అవును పట్లు, చూడు బొనాలు ఎంత రంగులమయంగా ఉన్నాయో. అందరూ పండగని సంతోషంగా జరుపుకుంటున్నారు.